మనం పిండి కూడా కరెక్ట్గా కలపడం వల్ల దోశ ఇది ఎలాగైతే లేస్తుందో అలాగే లేసిందండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అది ఏమిటంటే రాగి రొట్టె అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి. కాకపోతే ఈ రోజు నేను హెల్దీగా సబ్బక్కి, మునగాకు, కొత్తిమీర అలాగే మెంతాకు ఇవన్నీ వేసి టేస్ట్ గా చేస్తున్నానండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారండి. దానికి నేను గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్లు చేస్తారో అంతమందికి నచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతానండి. ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి. ఇప్పుడు రాగి రొట్టెకి కావాల్సిన పదార్థాలు చేద్దాం. రాగి పిండి, బియ్యం పిండి, మెంతాకు, సబ్బక్కి కూరాకు, మునగాకు, కొత్తిమీర, క్యారెట్, ఎర్రగడ్డ, టమోటా, వీటితో పాటు ఉప్పు, నీళ్లు. ఇప్పుడు అన్ని వేసి పిండి కలుపుకునేద్దాం. ఇక్కడ నేను ఈ గిన్నెతో ముక్కాలు గిన్నె రాగి పిండి తీసుకున్నానండి. అలాగనే బియ్యం పిండి దీంతో ముక్కాలు తీసుకున్నానండి. ఇది ఎట్లా మెజర్మెంట్ అక్కడ మీకు డౌట్ వస్తుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే 1 కేజీ రాగి పిండి తీసుకున్నారంటే 100 గ్రాములు బియ్యం పిండి తీసుకోండి, సరిపోతుంది. బియ్యం పిండి ఎందుకు వేయాలంటే బియ్యం పిండి వేసేదాని వల్ల మన రాగి రొట్టె అనేది మన తట్టేదానికి చాలా బాగా వస్తుందండి. రౌండ్గా వస్తుంది, చేతికి ఎక్కువ అతుక్కోకుండా ఉండదు. ఇంకొకటి అండి, ఈ రాగి రొట్టె తట్టేసినాక మనం ఎత్తేటప్పుడు విరిగిపోతుందండి. ఆ విరిగిపోకుండా ఉండాలంటే ఇలా బియ్యం పిండి వేసుకుంటే విరగదండి రాగి రొట్టె అనేది. ఇంకొకటి టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా మంది పిల్లలకి క్రిస్పీగా ఉంటే ఇష్టపడతారండి. క్రిస్పీగా ఉండేదానికి అలాగనే మనము కాల్చిన రొట్టె తీసినప్పుడు బాగా వచ్చేదానికి అనేసి బియ్యం పిండి వేస్తున్నానండి. ముందుగా ఆకుకూరలని నీళ్ళలో వేసుకొని కడిగి కట్ చేసుకునేద్దాం. మెంతాకు, సబ్బక్కి వేసానండి. అలాగే కొత్తిమీర వేసేస్తున్నాను. వీటిని బాగా సన్నగా కట్ చేసుకునేస్తాము. ఇలా సన్నగా కట్ చేసుకునేస్తే అది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. సన్నగా కట్ చేసుకునే వల్ల బాగా పిండికి అంతా మిక్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకి మనం పెద్దగా వేసినామనుకో తీసి పక్కన పెట్టేస్తారండి. కాబట్టి ఇలా సన్నగా వేసినామంటే పిల్లలు తింటారు. ఇప్పుడు పిండి వేసేద్దాము. రాగి పిండి అలాగే బియ్యం పిండి వేసేద్దాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, ఈ కూరాకు వేసేద్దాం. కట్ చేసింది ఒకటొకటి అందులో వేసేసినామంటే సరిపోతుందండి. మళ్ళీ సపరేట్గా పెట్టాల్సిన పని లేదు. ఎర్రగడ్డలు కడుక్కున్నాం కదా, కట్ చేసుకునేద్దాం. మనం తీసుకున్న పిండికి 2 ఎర్రగడ్డలు వేస్తున్నానండి. మీరు చూసి వేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ వేయాలన్నా వేసుకోండి. ఎక్కువ వేసినారనుకోండి రొట్టె తట్టేదానికి అవ్వదు, ఎత్తేటప్పుడు విరిగిపోతుందండి. కాబట్టి చూసి వేసుకోండి. ఇక్కడ చూడండి, ఎర్రగడ్డలు కూడా అంతే సన్నగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని పొడి పొడిగా వేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే మన కూరకి ఎట్లయితే కట్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలండి. ఎర్రగడ్డ కానీ మన క్యారెట్ కూడా అంతే తురిమేసి వేయాలండి. కట్ చేసి వేయకూడదు. కట్ చేసి వేసినామంటే తీసి పక్కన పెట్టేస్తారు. కాబట్టి తురిమేసినామంటే బాగా మిక్స్ అయిపోతుంది. ఆ క్యారెట్ వేరే స్వీట్గా ఉంటుంది కదండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకొకటి అండి, మీరు క్యారెటే కాదు బీట్రూట్ కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. టమాటా కూడా కడిగేసానండి. ఇప్పుడు ఎర్రగడ్డ అయితే ఏ షేప్లో కట్ చేసినామో అదే షేప్లో మన టమాటా కూడా కట్ చేసుకుంటున్నాము. ఇక్కడ నేను ఫారం టమాటా తీసుకున్నానండి, చిన్న సైజు. మీరు నాటి టమాటా అయినా తీసుకోవచ్చు, కాకపోతే చిన్నగా కట్ చేసి వేయండి. ఈ 2 పిండిలో వేసేద్దాం. ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసా లేదండి, ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు పంట కింద తగిలిందంటే కారం అనిపిస్తుంది, తినరండి. కాబట్టి నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయడం లేదు. మీకేమైనా కారం కావాలి అనిపిస్తే మీరు కొద్దిగా దంచేసి వేయండి, పేస్ట్ లాగా. పిల్లలు తినేట్లుంటే బాగా సెట్ అయిపోతుంది. లేదా మేము వేయడం లేదక్క అంటే నేను ఇక్కడ గ్రీన్ చట్నీ చేస్తున్నానండి. కారంగా స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ చట్నీ ట్రై చేయండి. ఇప్పుడు క్యారెట్ కూడా తొక్క తీసేసి తురుముకునేస్తాం. క్యారెట్ కూడా అంతే అండి. ఇలా తురిమేసి వేసేదాని వల్ల రాగి రొట్టెలో బాగా మిక్స్ అవుతుంది. ఇది స్వీట్గా ఉంటుంది కదా క్యారెట్, ఆ స్వీట్గా ఉండేదాని వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుందండి. బీట్రూట్ కానీ వేయచ్చును. బీట్రూట్ వేస్తేనే చాలా బాగుంటుంది. కొంతమంది కలర్ చూసి తింటారు కదండి, అందుకనేసి కొంతమంది వేయరు. క్యాబేజ్, బీన్స్ అన్నీ సన్నగా తరిగేసి వేసినా కానీ రొట్టె కాల్చేటప్పుడు సిమ్లో పెట్టుకొని కాల్చినామంటే బాగా రోస్ట్ అవుతుంది. తినేటప్పుడు క్రిస్పీగా ఆ కూరగాయలన్నీ మనకు తగులుతుంటే తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రోజు అయితే నేను సింపుల్గా ఉండాలి, వెరైటీగా ఉండాలనేసి ఇవి మాత్రమే వేస్ట్ చేస్తున్నానండి. మామూలుగా మనం సాంబార్ పెట్టినామంటే కూరగాయలు తినకపోవచ్చు కదండి. అలాంటప్పుడు ఇలా వెరైటీగా చేసి పెట్టినామంటే పిల్లలు ఇష్టంగా తింటారు. మనం పిండి ఎంతైతే వేసామో అంత ఆకుకూరలు, ఈ తరకారీ అంతా వేసాం కదండి. పిండి అర్థం అంటే మన ఆకుకూరలు అర్థమైందండి. ఇవన్నీ కలిపి తింటే ఎంత హెల్దీగా ఉంటామండి. కాబట్టి ఇలా చేసుకోండి మీరు. మనం చివరిగా మునగాకు వేస్తున్నామండి. ఈ మునగాకు కూడా ఆకులే తీసుకున్నానండి, ఎక్కడ కాండ్లు తీసుకోలేదు. ఎందుకంటే దీన్ని కట్ చేయకుండా
చేయకూడదండి, కట్ చేసినామంటే చేదు అనేది వస్తుంది. కాబట్టి ఇలా ఆకులే తీసుకొని అల్చేసి అందులో వేసేసేది. ఇది కూడా దుమ్ము ఉంటుంది కదా, కాబట్టి అల్చేద్దాం. మునగాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది డబుల్ అవుతుందండి. నేను మామూలుగా ఇట్లా రొట్టి చేయాలంటే మామ ముందు రోజే తెచ్చేస్తారండి మునగాకు. రొట్టి అంటే మునగాకు వేస్తేనే మామకి ఇష్టమవుతుంది. కాబట్టి ఇలా నేను రొట్టి చేసినప్పుడంతా మునగాకు వేస్తూనే ఉంటానండి. ఈ గిన్నెలో ఉంది కదండి, నిండిపోయింది, కలపను కాదనేసి దీంతో సిఫ్ట్ చేసానండి. ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుందాము. మన ఎర్రగడ్డలు, టమోటా, క్యారెట్, కూరాకు అంతా బాగా మిక్స్ అయినాక నీళ్ళు పోసుకుందాం. ఎందుకంటే వాటిలో కూడా తేమ ఉంటుంది కదండి, బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకు సరిపోతుంది. నీళ్ళు ఎంత వేసుకోవాలో చూసి వేసుకున్నామంటే సరిపోతుందండి. బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు కూరాకు అంతా నీళ్ళు పోసేసినామంటే కూరాకు అంతా మిక్స్ అవుదండి, అక్కడక్కడ ఆగిపోతుంది. కాబట్టి ఇలా మనం ఎండిగా ఉన్నప్పుడే ఇలా మిక్స్ చేసుకున్నామంటే కూరాకు అంతా బాగా అంతా పర్ఫెక్ట్గా అన్నిటికీ మిక్స్ అయ్యింది. చూసారండి. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాము. నీళ్ళు చూసి వేసుకోండి వేసేటప్పుడు. పిండి కూడా గట్టిగా ఉండకూడదండి, అలానే మెత్తగాను ఉండకూడదు. మనం చూసి పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. మీరు ఇలా లంచ్ బాక్స్ కానీ చేసుకొని పోవచ్చండి, గట్టి అనేది ఉండదు. మీరు బాక్స్కి వేసుకొని పోయినా కానీ మెత్తగా ఉంటుందండి. మధ్యాహ్నము తినేదానికి చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇక్కడ మనం బియ్యం పిండి వేస్తున్నాము, అలానే టమోటో ఇవంతా వేసాం కదండి, కాబట్టి మెత్తగా అనేది ఉంటుంది. మీరు మధ్యాహ్నం లంచ్ బాక్స్కి కూడా ఈజీగా తీసుకువెళ్ళచ్చండి. ఇప్పుడు ఇంకా కొద్దిగా నీళ్ళు వేస్తాము, చాలా గట్టిగా ఉంది. మనం కలిపేటప్పుడు బాగా ప్రెస్ చేసి కలపాలండి. ఎర్రగడ్డలో ఉండే తేమ, టమోటాలో ఉండే తేమ, క్యారెట్లో ఉండే తేమ అంతా బయట వచ్చినట్లుగా కలపాలండి. ఇంకా కింద చూడండి, పిండి అలానే ఉండిపోయింది. దాన్ని బాగా పైకి తీసుకునేద్దాం. పిండి అనేది బాగా మిక్స్ అయిపోయింది. మీకేమైనా ఉప్పు తక్కువ అనిపించేటంటే ఇప్పుడు చూసుకోవచ్చండి. చూడండి, మన పిండి అనేది బాగా మిక్స్ అయిపోయింది, కలిపేసాము. చూడండి, పిండి కూడా ఈ మాత్రం కలుపుకోవాలండి. ఇట్లా చేసుకున్నామంటే మనకి ఇట్లా చేసుకున్నా కానీ ఉండగా ఉండకూడదండి, ఇట్లా జారుగా ఉండాలి. ఎందుకంటే మనం తట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొకటి అండి, ఇలా మెత్తగా కలుపుకుంటేనే మన రొట్టి అనేది కాల్చినా కూడా మెత్తగా ఉంటుందండి. మనకి క్రిస్పీగా కావాలంటే చేస్తేనే తిన్నామంటే క్రిస్పీగా ఉంటుందండి. అలానే మన లంచ్ బాక్స్ తీసుకొని పోతే గట్టిగా అయిపోయి నారులాగా అయిపోయిందంటే తినేకి కష్టంగా ఉంటుందండి. అలాంటప్పుడు ఇట్లా కలుపుకున్నారంటే మీకు లంచ్ బాక్స్ తీసుకో వెళ్ళినాను కానీ మెత్తగా ఉంటుంది, మీరు తుంచుతానే తునిగేలాగా ఉంటుందండి. ఈసారి మీరు నన్ను నమ్మి ఒక్కసారి చేసి చూడండి, ఇంకోసారి చేయాలా అనిపిస్తుంది మీకు, అంత బాగుంటుందండి. చాలామంది ప్లాస్టిక్ వాడొద్దండి అక్క అంటున్నారు కదండి, కలిపేదానికి దీన్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టీల్ గిన్నెలోకే తీసేస్తున్నాను. మీరు పొద్దున్న లంచ్ బాక్స్కో తినే టిఫిన్ గానో ఇచ్చేసుకుంటారు. పిండి మిగిలిపోయిందంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి సాయంకాలం వచ్చి తీసి పక్కన ఒక అరగంట పెట్టేసి రొట్టి తట్టుకొని హ్యాపీగా తినచ్చండి. వస్తేనే మన పిండి రెడీగా ఉంటుంది. రొట్టి తట్టామా, కాల్చామా, తిన్నామా, అయిపోయిందండి. నైట్లో ఇలా రొట్టి చేసుకున్నామంటే మన పెద్ద సైజ్ అయితే ఒకటి సరిపోతుందండి ఒకరికి. అదే చిన్న సైజ్ అయితే 2 అయితే సరిపోతుందండి. చూడండి, ఇలా తడితే కూడా మెత్తగానే అనిపిస్తుంది కదా, ఈ స్టేజ్లో ఉంటేనే మనకు రొట్టె అనేది బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేస్తాము. ఇది పెట్టేసాం కదండి, దీనికి కాంబినేషన్గా చట్నీ చేయాలి కదండి. అదే అండి గ్రీన్ చట్నీ, స్పైసీగా చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూడండి, మీరు చూసి మీరు చేయండి. ఆ చట్నీ అనేది రొట్టికే కదండి, దోశకి, చపాతీకి, పూరికి బాగుంటుందండి. మన గ్రీన్ చట్నీ కావాల్సిన పదార్థాలు చూద్దాం. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 10 పచ్చిమిర్చి, చిన్న ఎర్రగడ్డ, 1 ఇంచు అల్లము, 3 వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, అలాగే పచ్చి కొబ్బరి, పుట్నాల పప్పు. ఇంత కొబ్బరి వేయడం లేదండి, పెనం పెట్టుకొని మనం అన్ని నూనె పోసి వేయించుకుంటామండి. అప్పుడు వేయించుకునేటప్పుడు మనం కొబ్బరి చూసి వేసుకోవాలి. ఎక్కువ ఇంత వేసినామంటే అది బాగుండదు చట్నీ, కాబట్టి వేయించేటప్పుడు చూసి వేసుకుందాము. కొద్దిగా అల్లం తీసుకున్నాం కదా, ఈ అల్లము ఇవన్నీ కడిగి ఒక ప్లేట్లో తీసుకునేద్దాం. కొత్తిమీర, పుదీనా కూడా నీళ్ళలో వేసేద్దాం. ఇది కొంతసేపు ఇలానే ఉన్ని మనం స్టవ్ అంటించి పెనం వేడెక్కే లోపల కడుక్కునేది. ఇప్పుడు ఎర్రగడ్డ పెద్దదిగా ఉంది కదండి, దీన్ని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేస్తాము. వేయించుకోవాలి కదా దానికి.
మరి చిన్నదిగా అవసరం లే, పెద్దగానే వేసుకోండి. అల్లం కూడా అంతే కొద్దిగా. పచ్చిమిర్చి నూనెలో వేసినామంటే అది పట్ పట్ అంటుంది కాబట్టి ఇలా చిన్న ముక్కలుగా ఇలానే వేసినామంటే ఉబ్బుతుందండి. పచ్చిమిరపకాయ అనేది నూనెలో వేస్తే ఉబ్బుతుంది, అది పట్టని మన మొగం పైన పడుతుందండి. కాబట్టి ఇలా కట్ చేసినామంటే ఉబ్బదు పచ్చిమిరపకాయ అనేది, కాబట్టి ఇలా కట్ చేసి వేసుకోండి. ఇక్కడ నేను 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఎందుకంటే మనము రొట్టికి కానీ మనము పచ్చిమిర్చి వేయలేదు కదండి, కాబట్టి స్పైసీ అనేది ఉండాలి కదా చట్నీలో. అందుకని నేను చట్నీకి పచ్చిమిర్చి 10 తీసుకున్నానండి. పెనం వేడెక్కింది, నూనె వేసుకుందాం. ఎర్రగడ్డ వేసుకుందాం, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకుందాం, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా వేయించుకుందాము. చూడండి ఈ మాత్రం వేయితే సరిపోతుంది. మన పచ్చిమిర్చి అనేది కూడా కలర్ తిరిగింది చూసారా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కొత్తిమీర పుదీనా వేస్తున్నాం. కొత్తిమీర పుదీనా కొంచెం వేగినాక మిగిలిన మనము కొబ్బరి పుట్నాల పప్పు ఇవి వేసుకునేద్దాం. ఇప్పుడు పుట్నాల పప్పు అలాగే పచ్చి కొబ్బరి వేస్తున్నామండి. పచ్చి కొబ్బరి కూడా ఎంత వేస్తున్నామంటే నా పిడికిడితో ఒక పిడికిడి, మళ్ళీ కొద్దిగా అండి. ఇది కొంచెంసేపు బాగా వేయించుకోవాలి. ఇది వేయించేదాని వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి చట్నీ. అలాగే కొద్దిగా చింతపండు, మన టేస్ట్ సరిపోయినంత. దీన్ని ఇలా కలపెడుతూ ఉండాలండి. ఎందుకంటే మనం కొబ్బరి కట్ చేసుకోలేదు కదా, కొబ్బరి తురుము వేసినాం కాబట్టి కలపెడుతూ ఉండాలండి. తురుము అనేది బిన్నె వేగిపోతుంది. కొబ్బరి కట్ చేసుకున్నామంటే కొంచెంసేపు లేట్ అవుతుంది కదా, కాబట్టి ఇలా కలుపుతూనే ఉండాలండి. కొబ్బరి వేసినాక రుచికి సరిపోయినంత కల్లుప్పు వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలిపేసి స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు ఇది చల్లారినాక మిక్సీ పట్టేసినామంటే మన చట్నీ రెడీ అయిపోతుందండి. కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే అలానే కూడా ఆపేయచ్చు. ఎందుకంటే మనం వేయించేసి కదా రుబ్బుతున్నాము, కాబట్టి కావాలంటే పోపు పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ నేను పోపు పెడుతున్నాను. వేయించేటప్పుడు ఉప్పు అన్నీ వేసేసామండి. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా రుబ్బుకునేద్దాం. ఫస్ట్ అలానే రుబ్బేసి మళ్ళీ నీళ్ళు వేస్తున్నాను. ఇలా కొద్దిగా మెదిగినప్పుడు మనం నీళ్ళు వేసుకుందాము. మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా అండి ఒకేసారి ఎక్కువ పెట్టి మెత్తగా చేయొద్దండి. చట్నీ అనేది వేడెక్కుతుంది. వేడెక్కిందంటే మీరు లంచ్ బాక్స్ తీసుకువెళ్ళారంటే అది చెడిపోతుందండి. ఎప్పుడు చల్లగా ఉండాలి మన చట్నీ చేసినాక కూడా, కాబట్టి ఆపి ఆపి తిప్పండి. చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకునేద్దాం. చట్నీ అనేది సూపర్గా వచ్చిందండి. కలర్ చూస్తేనే తెలుస్తూ ఉంది కదా ఎలా ఉందనేసి. చూస్తూ ఉంటేనే నాకు బిన్నె రొట్టి చేసుకొని తినాలనిపిస్తుందండి, అంత బాగుంది. ఇప్పుడు నేను చేసిన చట్నీ అయితే సేమ్ కర్ణాటక హోటల్లో చేసినట్లే ఉందండి. అదే స్టైల్లోనే చేసినాను, అదే టేస్ట్ కూడా అదే వచ్చిందండి. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. కొద్దిగా నీళ్ళు వేస్తున్నానండి, ఎక్కువ వేయలేదు. మనము చిక్కులు చేస్తున్నది రొట్టికి కదా, రొట్టికి గట్టిగా ఉంటేనే బాగుంటుంది చట్నీ, కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసాను. ఇడ్లీకి కూడా అంతే పలసగా ఉండాలి, డిప్ ఇడ్లీ మరి తినాలంటారు కదా, అలాంటి వాళ్ళు ఇంకొద్దిగా నీళ్ళు వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ అంటించుకొని పోపు పెట్టేద్దాం. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు, అలాగే మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ. మన చట్నీకి ఇంగువ వేస్తేనే ఫ్లేవర్ అండి. అంతే అండి, మన గ్రీన్ చట్నీ రెడీ. ఇప్పుడు అసలు సిసలైనా మనం రాగి రొట్టి చేసుకుందాం. ఇప్పుడు మనం రాగి రొట్టి తట్టకు ముందరే కొద్దిగా నూనె వేసుకోవాలండి. ఇలా నూనె వేసుకున్నామంటే మనం తట్టేటప్పుడు ఆ నూనె అంతా పోతుందండి రొట్టితో కూడా, కాబట్టి మనం తీసేటప్పుడు బాగా వస్తుంది. ముందుగా చేయి తడుపుకుందాం. ఇప్పుడు మనము ఎంత అయితే ఉండ తీసుకుంటామో అంత తీసుకుందాము. మనకి ఎంత రొట్టి కావాలో అంత. ఇప్పుడు ఇలా పెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా తట్టాలండి. మీకు చెయ్యికి అంటుకుంటా ఉంది అని అనిపిస్తే చెయ్యి ఇట్లా అద్దుకున్నారంటే నీళ్ళల్లో అప్పుడు అంటుకోదు. చూడండి అంటుకోలేదు. మనం తట్టేదానికి కూడా చెయ్యి ఈజీగా పైకి వస్తుందండి నీళ్ళు అద్దేదాని వల్ల. అదే మీరు నీళ్ళు అద్దుకోకపోతే ఈ పిండికే చెయ్యి లాగినట్లుంటుంది, మన చేత్తో కూడా పిండి అనేది పైకి వచ్చేస్తుంది. బటర్ పేపర్ దొరుకుతుందండి, బటర్ పేపర్ మీద అయినా మీరు తట్టుకొని వేసుకోవచ్చును. కాకపోతే నాకు ఇట్లా తట్టే నాకు అలవాటు అయింది, కాబట్టి ఇలానే తడుతున్నాను. మీకు ఎంత పలుచగా కావాలి అనేసి అనిపిస్తే అంత పలుచగా తట్టుకోండి.
మనం లావుగా తట్టినామంటే సిమ్ములో పెట్టుకొని లేట్గా కాల్చాలండి. ఎందుకంటే పిండి పిండిగా ఉంటే మన పిల్లలకి కడుపు నొప్పి అనేసి వస్తుందండి పచ్చిగా ఉంటే. కాబట్టి ఇలా పల్చగా తట్టుకున్నారంటే బాగా రోస్ట్ అవుతుంది, బాగుంటుంది తినేదానికి కూడా. చూడండి అక్కడక్కడ టమోటా, కొత్తిమీర, మెంతాకు, సొబ్బకి ఆకు, అలాగే చూడండి మునగాకు, ఎర్రగడ్డలు అన్నీ కనిపిస్తుంటే ఎంత బాగుందో చూడడానికి. ఇలా ఏమైనా గ్యాప్స్ వచ్చిందంటే దాన్ని కవర్ చేసుకోండి ఇట్లా చేత్తో. చూడండి అంతే అండి, మన రాగి రొట్టి రెడీ అయిపోయింది. చూడండి మనం పిండి మెత్తగా కలిపిన దానివల్ల మనం తట్టినప్పుడు మన చేతి అడుగులు కూడా ఎక్కడ పడలేదండి. అదే మీరు గట్టిగా కలిపినారంటే మీరు తట్టేటప్పుడు అడుగులు అనేది అలానే పడుతుందండి. కాబట్టి అది చూడడానికి బాగుండదు కదా. అందుకే ఇట్లా మెత్తగా కలుపుకుంటే మెత్తగానే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం. ఫస్ట్ స్టవ్ అంటించినప్పుడు ఎక్కువలో పెట్టండి మంట. పెనం వేడెక్కింది అన్నప్పుడు సిమ్లో పెట్టుకున్నామంటే మన రొట్టి అనేది బాగా కాలుతుందండి, క్రిస్పీగా వస్తుంది. కాబట్టి అలా చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ అంటించి పెనం పెట్టేసాం కదండి. ఇప్పుడు పైన నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. ఇట్లా సైడ్లో వేసుకోండి, మధ్యలో కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసినాం కదా. ఇది బాగా పెనం వేడెక్కినాక సిమ్లో చేసి మళ్ళీ కొంతసేపు అయినాక మూత తీసినామంటే మన రొట్టె అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడైతే మంట ఎక్కువలో ఉందండి, కొంతసేపు అయినాక తగ్గించేస్తాం. చూడండి ఇప్పుడు పెనం బాగా వేడెక్కింది. ఇప్పుడు తీసి చూసినట్లయితే మనం రొట్టె అనేది ఉబ్బుతుందండి. చూడండి ఇలా అంటే ఇట్లా కిందకి పోతాం చూసారా, అప్పుడు మన రొట్టె అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లండి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. మీకు చూపించాలని మూత తీసాను. ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఇప్పుడు మంట తక్కువలో పెడుతున్నాను, మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదండి. ఇప్పుడు మూత తీద్దాం. మీరు ఎక్కువ మంట పెట్టుకున్నాను ఇబ్బంది లేదండి, కాకపోతే కాలదు. చూడండి ఎంత బాగా మనకి ఈ బబుల్స్ అనేది బాగా వచ్చింది కదా. ఇప్పుడు చూడండి ఎత్తేది కూడా ఈజీ. చూడండి నేనేం తీయలేదు, అలానే వచ్చేస్తుంది. తిప్పించే కూడా ఈజీగా అని చూసారా అండి. చాలా అంటే చాలా టేస్టీగానే ఉంటుందండి. ఇది చేసేది ఈజీనే అండి. మీకు అట్లా అక్క మేము పొద్దునకి క్యారీర్ తీసుకుపోవాలి, ఇన్ని కూరగాయలు కట్ చేసి వేసుకొని చేసుకోవాలంటే కష్టం కదా అక్క అనేవాళ్ళు. నైట్లో కూడా మీరు అన్నీ మిక్స్ చేసి పెట్టేశారంటే పొద్దున్న లేసి ఈజీగా తట్టుకోవచ్చండి. చట్నీ చేసుకొని రొట్టి తట్టుకుంటా ఉంటామంటే కూడా ఈ రొట్టి తట్టుకుంటా కూడా మీరు గిన్నెలు కూడా కడుక్కోవచ్చండి. అంత టైం దొరుకుతుంది ఈ రొట్టి చేసేటప్పుడు. కాబట్టి ఇలా ఈజీగానే అయిపోతుంది, మన పండ్లు సేవ్ అవుతుంది, అలాగే మన హెల్త్ కూడా బాగుంటుందండి. మీరు ఇట్లా ట్రై చేయండి. మనం పిండి కూడా కరెక్ట్గా కలపడం వల్ల దోశ ఇది ఎలాగైతే లేస్తుందో అలాగే లేసిందండి. ఇప్పుడు మనం తిప్పించాం కదండి, ఇది కొంతసేపు కాల్చుకోవాలి. ఇప్పుడేమి ఇట్లా మూత పెట్టాల్సిన అవసరం లేదండి, అలానే కాలిపోతుంది. అంతే అండి, ఈ మాత్రం కాలితే సరిపోతుంది. కాలినప్పుడు కూడా చూడండి ఎర్రగడ్డ అనేది కూడా బాగా కాలింది. ఈ మాత్రం కాలితే సరిపోతుందండి. ఇప్పుడు తీసేస్తున్నాము. మనం ఇంకో రొట్టి తట్టుకోవాలి కదండి, అప్పుడు ఈ పెనుముని ఇట్లా బోర్లు వేయాలండి. ఇట్లా బోర్లు వేసేసి దీన్ని చల్లగా చేసుకోవాలి. పొగ వస్తుందండి, కాకపోతే ఇది కొంచెం కష్టమే అనిపించవచ్చు. ఒకసారి 2 సార్లు ట్రై చేసినామంటే సరిపోతుందండి. దీన్ని బాగా చల్ల చేసేసినాక మనం తీసి అలానే తట్టుకోవాలి. మీరు పేపర్ మీద తట్టిన దానికన్నా ఇలా తట్టితే ఇంకా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని తీసుకునేసినాము. పైన ఎక్కడ కానీ నీళ్ళు అవ్వలేదు. చూడండి మనం బోర్లు వేసినాం కదా, కింద భాగం మాత్రం నీళ్ళు అయింది, పైన భాగంలో నీళ్ళు అవ్వలేదు. ఇప్పుడు దీనికి అదేలాగానే నూనె వేసుకుందాం. కొద్దిగా నూనె వేసాం కదండి. ఇప్పుడు ఫస్ట్ ఎలా అయితే తట్టినామో మన చేయి తడుపుకొని ఇక్కడ మనకి ఏ మాత్రం సైజు కావాలో ఆ మాత్రం సైజు తీసుకొని తట్టుకుందాం. చూడండి ఇలా తట్టేటప్పుడు నాకు చేతికి అతుక్కుంటా ఉందంటే మ్యాగ్నెట్ లాగా లాగుతూ ఉందండి. ఆ టైంలో ఏం చేయాలి, ఇలా నీళ్ళల్లో అద్దాలి. ఇలా అద్దినామంటే ఈ తేమ ఉంటుంది కదా, ఆ నీళ్ళతో ఇట్లా తట్టుకున్నామంటే సరిపోతుందండి. మీకు ఇంకా పల్సగా కావాలంటే కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చేసినదే పల్సగా, ఇంకా పల్సగా కావాలక్క మాకు నచ్చుతుంది అంటే ఇంకా పల్సగా చేసుకున్నా కానీ వస్తుందండి. చాలామందికి రాగి రొట్టి మెత్తగా ఇష్టపడతారు, కొంతమంది క్రిస్పీగా ఇష్టపడతారు, కొంతమంది లావుగా ఇష్టపడతారండి. లావుగా కావాలనే వాళ్ళు మందంగా తట్టుకున్నారంటే మెత్తగా వస్తుందండి, పల్సగా తట్టుకున్నారంటే క్రిస్పీగా అలా వస్తుందండి. మనం చేసే విధానంలో ఉందండి ఏదైనా కానీ. చూడండి మన రెండో రొట్టె అనేది కూడా ఇలా తట్టుకునేసినాము. ఇప్పుడు మనం స్టవ్ అంటించి పెనం పెట్టేద్దాం. స్టవ్ సిమ్లోనే ఉన్నిందండి. ఇప్పుడు మంట ఎక్కువలో పెడతాము. ఎక్కువలో పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేద్దాం. పైన అప్పుడే వేసాం కదా అలానే సైడ్లో వేసేసి మధ్యలో ఒక 2 చుక్కలు. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మన రెండో రొట్టె కూడా కాలిపోయిందండి, తిప్పిద్దాము. చూడండి ఊరికి అట్లా అంటేనే వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు మధ్యకి తీసుకునేస్తాం. మనం ప్లేట్ తీసేసి తిప్పించాం కదండి, ఇప్పుడు ఇలానే వదిలేద్దాం. చూడండి మన రొట్టె కూడా దోశలాగా మెత్తగా ఉంది. ఇట్లా చేస్తే కూడా బాగా
మృదువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. చూసారు కదండి ఎంత మృదువుగా ఉందో. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూద్దామండి. చట్నీ బాగా ముంచుకోవాలండి, రొట్టెకి చాలా బాగుంటుంది. మన రొట్టె అనేది చాలా టేస్టీగా సూపర్గా ఉందండి. మనము రాగి రొట్టెలో పచ్చిమిర్చి వేయలేదు కదండి, అలానే చట్నీకి స్పైసీ వేసాం కదా. ఈ కారము ఆ కారం, దానికి కారం లేదు, దీనికి కారం ఉంది కదండి. రెండు ఈక్వల్ అయ్యి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి మన రెండో రొట్టె కూడా రెడీ అయిపోయింది. మన హెల్దీ రాగి రొట్టె రెడీ అయిపోయింది. తిందురు రాండి. మనం ఏం చేసినా ఫాస్ట్ లోను, టేస్ట్ లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడదండి. మీరు రాజీ పడకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. అలాగే ఇలాంటి హెల్దీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.